నమస్తే అండి, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. దేవర 2 నుంచి మనకి ఒక క్రూషియల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో అదేంటంటే మనకి కొరటాల శివ గారు ఆయన టీం నుంచి అయితే మనకి చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఆయన ఏదైతే స్క్రిప్ట్ దేవర 2 రాసుకుంటున్నారో అవన్నీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే కొంచెం మొదలు పెట్టడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకొన్ని ఎన్టీఆర్ గారి అప్డేట్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఉంది. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్ ఫాలో చేసుకొని చూస్తూనండి. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక సో ఎన్టీఆర్ గారు అయితే ఓవరాల్గా ఆయన వార్ 2 ఇప్పుడు ఏదైతే హిందీలో చేస్తున్నారో హృతిక్ రోషన్ గారు పక్కన అది లాస్ట్ షెడ్యూల్కి అయితే వచ్చేసింది. లాస్ట్ షెడ్యూల్ వచ్చేసరికి ఏంటంటే ఒక సాంగ్ ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను. ఆ సాంగ్ షూట్ చేస్తే ఆయన వార్ 2 సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసేసినట్టే. ఆ తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఫస్ట్ షెడ్యూల్ ఏదైతే డ్రాగన్ సినిమా అయిపోయిందో సెకండ్ షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ గారు అయితే జాయిన్ అవుతారు. సో డ్రాగన్ అయిన తర్వాతే మనకి అల్టిమేట్గా దేవర 2లో అయితే జాయిన్ అవుతారనమాట. సో ఏదైతే డ్రాగన్ ఉందో అది దానికి కసరత్తు అయితే జరుగుతుంది, ఆ షూటింగ్స్ కూడా ఏదో జరుగుతున్నాయి. సో ఇంకా మనకి అఫీషియల్గా మనకి తెలియదు, ఎందుకంటే ఆయన హైదరాబాద్ రావటం కానీ ఆయన షూటింగ్లో జాయిన్ అవ్వటం కానీ ఇవన్నీ కూడా మనకు తెలీదు. సో ఇవన్నీ పక్కన పెడితే కనుక సో కొరటాల నుంచి మనకి దేవర 2 నుంచి అయితే అప్డేట్ వచ్చింది. అది ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేసామని చెప్తున్నారు. అంటే కొంచెం త్వరలోనే స్టార్ట్ చేస్తానంట, మేలో కానీ జూన్లో కానీ. ఈ ఏదైతే నెక్స్ట్ 2 మంత్స్లో మనకి మే జూన్ వస్తుంది కాబట్టి అప్పుడైతే వాళ్ళు వర్క్ చేస్తారు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం ఎండింగ్లో కానీ వచ్చే సంవత్సరంలో కానీ కంప్లీట్గా ఫిలిం స్టార్ట్ అయితే అవుతుంది అనే విషయం కూడా చెప్పారు. సో అది ఎంతవరకు అవుతుందో మనకి తెలియదు, ఎందుకంటే డ్రాగన్ జరుగుతున్నప్పుడు దేవర 2కి అటెండ్ అవ్వాలంటే దేవర షూటింగ్లో జాయిన్ అవ్వాలన్నా కూడా కొంచెం లేట్ అయితే అవుతుంది. ఎందుకంటే కంప్లీట్గా డ్రాగన్ అవ్వాలి, డ్రాగన్ అయిన తర్వాతే దేవరకి వెళ్ళాలి. సో ఇవన్నీ మల్టీ పర్పస్ కింద మల్టీ యాక్టింగ్ అంటే కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే అది కంప్లీట్గా డ్రాగన్ అనేది ఫుల్గా మాస్ కానీ యూనిక్ సబ్జెక్ట్ కానీ ఒక యూనిక్ కాన్సెప్ట్ కాబట్టి దానికి ఏ విధంగా యాక్టింగ్ చేయాలో ఆ స్కిల్స్ దానికి నడుస్తూ ఉంటాయి. దేవర 2 అనేది మనకి మల్టీ క్యారెక్టర్ కాబట్టి మనకి ఏదైతే ఫాదర్ క్యారెక్టర్ కానీ సన్ క్యారెక్టర్ కానీ ఉన్నాయో సో ఇవన్నీ కూడా చేయాలి కాబట్టి కొంచెం దీనికి టైం తీసుకుంటారు. ఫస్ట్ అయితే డ్రాగన్ అయితే కంప్లీట్ చేసిన తర్వాతే ఏదైతే ఉందో మనకి దేవర 2 దానికి వెళ్తానని ఆల్మోస్ట్ మనకి తెలుస్తుంది. తెలిసినట్టే ఇంకా అప్డేట్ అదే అనమాట. సో మీకు టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా జస్ట్ చిన్న మొక్కలో మీకు మన జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి క్రూషియల్ అప్డేట్స్ అయితే వచ్చినాయి కాబట్టి అవి చెప్పేసాను అనుకుంటున్నాను. మీరు ఇంకా మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడట్లేదు, ఒకసారి చూడండి. ఎన్టీఆర్ గారి గురించి కానీ మహేష్ బాబు గారి గురించి కానీ. అలాగే సీతం వైట్ సిరిమల్ల చెట్టు రిలీజ్ అవుతుంది ఈరోజు మార్చి 6వ తారీఖున, రేపు మార్చి 7వ తారీఖున. సో తప్పకుండా మీరు నియరెస్ట్ థియేటర్స్లో ఒకసారి వెళ్ళి సినిమా చూడటానికి అయితే ట్రై చేయండి. విత్ ఫ్యామిలీతో పాటు వెళ్ళండి. దాంతోపాటు ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించిన విషయం కాబట్టి సినిమా కాబట్టి కంపల్సరీ అందరూ వెళ్ళి సినిమాని అయితే ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దేవర గురించి మన ఎన్టీఆర్ గారి గురించి క్రూషియల్ అప్డేట్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మూవీస్ ఇష్టం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే కానీ తప్పకుండా మీ అందరికి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్ ఇంకొంచెం దగ్గరలో ఉన్న మనకి 400 సబ్స్క్రైబర్స్ వస్తే 1000 సబ్స్క్రైబర్స్ అవుతారు. సో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారని. సో తప్పకుండా మన ఛానల్కి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందులో ఇబ్బంది ఏం లేదు. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా నచ్చితే కనుక వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే చూస్తూ ఉంటారు. సో మీరు కూడా చూస్తూ ఉండండి మన ఛానల్ నచ్చితే కనుక. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దేవర అప్డేట్ అయితే అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బాయ్ బాయ్.